హాయ్ అండి అందరికీ కూడా కాంతి లెసన్లో భాగంగా మనకి 6th క్లాసు 7th క్లాసులో ఉన్నటువంటి కాంతి లెసన్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి కాంతి లెసన్ చూస్తే ఇందులో మనకి కాంతి పరావర్తనం అంటే ఏమిటి, వాటి యొక్క నియమాలు, నెక్స్ట్ క్రమ పరావర్తనం, క్రమరహిత పరావర్తనం, అలాగే కాంతికి కన్నుకి రిలేషన్ ఉంటుంది కాబట్టి కన్ను గురించి, నెక్స్ట్ దండాలు, శంకువులు, నెక్స్ట్ కనురప్పల గురించి, నెక్స్ట్ హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి అంటే అక్కడ పేర్లు మెన్షన్ చేయలేదు, అంటే దగ్గరగా ఉన్నవి చూడగలం అలా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ కంటి రెటీనాను గాయపరిచేవేంటి, నెక్స్ట్ దృష్టిలోపము, అలాగే దృష్టిలోపం ఉన్న వాళ్ళు లూయి బ్రెయిలీ యొక్క లిపి, నెక్స్ట్ సీతాకోక చిలుక, పీత, నిశాచరి అయినటువంటి గుడ్లగూబ గురించి, పగటి పక్షులైనటువంటి గ్రద్ద, డేగ గురించి వాటి దృష్టికి సంబంధించి ఇచ్చారు. అలాగే దృష్టిలోపం ఉన్నవారికి దృక్సహిత మరియు దృక్రహిత ఉపకరణాలు ఉంటాయి కదండి, ఆ ఉపకరణాల గురించి ఇచ్చారు. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ దృష్టిలోపం ఉన్నప్పటికీ కొంతమంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారు కదండి, దివాకరు, రవీంద్ర జైను, లాల్ అద్వానీ, హెలెన్ కిల్లర్, వీళ్ళ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఒకసారి అలా రివిజన్ చేసుకుంటూ ఇవి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను స్లోగా, మీరు అలా అర్థం చేసుకుని వెళ్ళిపోతే మీకు ఎగ్జామ్లో ఏ బిట్ అయినా చేయగలుగుతారనమాట. కాంతి ఏదైనా వస్తువును తాకి తిరిగి వెనకకు మరలడాన్ని కాంతి పరావర్తనం అని చెప్పుకున్నాం. ఆల్రెడీ 6th 7thలో మనకు వచ్చింది. కాంతి పరావర్తనం అంటే ఏంటి, కాంతి ఏదైనా ఒక వస్తువును తాకి వెనకకి మరలడం, లేదా దిశని మార్చుకోవడం, లేదా అదే వెనకంలోనికి తిరిగి రావడం, ఇలా ఎటువంటి నిర్వచనమైనా సరే కాంతి పరావర్తనంకి చెందుతుంది. ఈ 3 నిర్వచనాలు. నెక్స్ట్ ఇందులో పతన కిరణం అంటే ఏమిటి, పరావర్తన కిరణం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక ఉపరితలాన్ని తాకేటటువంటి కిరణం, ఇటు నుంచి వెళ్ళేటటువంటి కిరణం అమ్మ. ఏదైతే కిరణము ఒక ఉపరితలాన్ని తాకుతుందో ఆ కిరణాన్ని ఏమంటారంటే పతన కిరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1 అని వేశాను కదా, ఇదనమాట ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది అనమాట. ఇది పతన కిరణం, ఒక ఉపరితలాన్ని తాకడానికి వెళ్తుంది. పరావర్తన కిరణం అంటే ఏంటి, ఈ ఉపరితలం నుంచి తాకి రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిది అనమాట. చూడండి రెండో కలరు గ్రీన్ కలర్లో ఉంది కదండి, అదనమాట. ఇది పరావర్తన కిరణం అనమాట. అయితే ఏదైనా ఒక ఉపరితలాన్ని తాకి కాంతి కిరణం వెనక్కి వచ్చేటటువంటి కాంతి కిరణాన్ని ఏమంటారంటే పరావర్తన కిరణం అని అంటారు. అయితే పతన కోణం ఏంటి, పరావర్తన కోణం ఏంటి? పతన కోణం అంటే చూడండి, ఇప్పుడు ఈ ఉపరితలానికి లంబంగా 90 degrees కోణంతో ఒక లంబాన్ని కనుక గీసినట్లయితే ఈ లంబానికి అలాగే పతన కిరణానికి, మనం ఫస్ట్ పతన కిరణం పంపించాం కదా, ఈ లంబానికి పతన కిరణానికి మధ్యలో ఐ అనేటటువంటిది కోణం ఉంది కదండి, దాన్నే పతన కోణం అంటారు. పతన కోణం ఏ రెండింటికి మధ్య ఉంటుంది, పతన కిరణానికి లంబానికి మధ్య ఉండేది పతన కోణం. అలాగే పరావర్తన కోణం చూస్తే పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉండేటటువంటిది పరావర్తన కోణం అన్నమాట. అర్థమైందండి. పతన కోణాన్ని ఐ అని, పరావర్తన కోణాన్ని ఆర్ అని సూచిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, కాంతి యొక్క పరావర్తన నియమాలు. అవే ఆ పిక్చర్కి సంబంధించి. ఇటు పతన కోణము ఎల్లప్పుడూ కూడా పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అంటే ఏంటి చూడండి, ఒక లంబానికి చూడండి ఇటు నుంచి ఇలా పతన కిరణం పంపిస్తే పరావర్తన కిరణం అనేటటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఈ లంబానికి ఈ పతన కోణానికి మధ్య ఉన్నటువంటి కోణము, అలాగే లంబానికి పరావర్తన కోణానికి మధ్య ఉన్నటువంటి కోణము, ఈ రెండు కూడా సమానం అన్నమాట. పతన కోణము పరావర్తన కోణం సమానంగా ఉంటాయి అనేది ఫస్ట్ నియమం. రెండవ నియమం ఏంటి, ఈ పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము, పతన కిరణము, పరావర్తన కిరణం, ఈ 3, ఈ లంబము, పతన కోణము, పతన కిరణము, పరావర్తన కిరణం, ఈ 3 కూడా లంబము, పతన కిరణము, పరావర్తన కిరణం, ఈ 3 కూడా ఒక
ఉపరితలానికి ఒక తలానికి ఒకవైపే ఉంటాయి అని చెప్పేదే రెండవదన్నమాట. మూడో దగ్గరికి వచ్చేసరికి పతన కిరణము మరియు పరావర్తన కిరణం. పతన కిరణము పరావర్తన కిరణం అనేటటువంటివి ఇగోండి రెడ్ కలర్లో వేశాను. పతన కిరణం పరావర్తన కిరణం ఈ రెండు కూడా ఈ గ్రీన్ కలర్లలో ఉన్నటువంటి లంబానికి చెరొక వైపు ఉంటాయి. చూడండి చెరొక వైపు ఉంటాయి అన్నమాట. ఈ పతన కిరణము పరావర్తన కిరణం అనేది ఎల్లప్పుడూ కూడా లంబానికి చెరొక వైపు ఉంటాయి. ఇది మూడవ నియమం. పతన కోణము ఫస్ట్ది కోణానికి సంబంధించింది. రెండవది మూడు కూడా ఒకే తలంలో ఉంటాయని. నాలుగవది పతన కిరణము పరావర్తన కిరణం రెండు కూడా చెరొక వైపు ఉంటాయని. అర్థమైందండి. నెక్స్ట్ వన్, క్రమ పరావర్తనం అంటే ఏమిటి? నునుపు తలాలపై కాంతి పరావర్తనం చెందితే చెందితే దాన్ని క్రమ పరావర్తనం అంటారు. నునుపు తలాలపైన గాజు పైన కానీ అలాంటి దానిపైన కాంతి కనుక పరావర్తనం చెందిందనుకోండి, అప్పుడు ఏర్పడేటటువంటి దాన్ని ఏమంటారంటే క్రమ పరావర్తనం అని అంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది? ప్రతిబింబాలు అనేటటువంటివి మనం చూడగలం. గాజు అంటే దర్పణాల పైన అయితేనే కాంతి పరావర్తనం చెందుతుంది, అంటే వెనక ఆల్రెడీ పూత పూయబడి ఉంటే. చూడండి అమ్మ, అప్పుడు సమతల దర్పణాలపైన క్రమ పరావర్తనం అనేటటువంటి జరుగుతుంది. సో సమతల దర్పణాలు దీనివల్ల మనం ఏం చూడగలుగుతాం? ప్రతిబింబాలు అనేటటువంటివి కూడా ఏర్పడతాయి అన్నమాట. క్రమ పరావర్తనం చెందించేటటువంటి నునిపైనటువంటి తలాలు ప్రతిబింబాలు అనేటటువంటివి కూడా ఏర్పరుస్తాయి అన్నమాట. నెక్స్ట్, క్రమరహిత పరావర్తనం అంటే గరుకు తలాలపైన కాంతి పరావర్తనం చెందడాన్ని క్రమరహిత పరావర్తనం అని అంటారనమాట. నెక్స్ట్, మనం చంద్రుణ్ణి చూడగలుగుటకు కారణం ఏమిటి? మనం చంద్రుణ్ణి చూడగలుగుటకు కారణం ఏంటంటే అది కాంతి పరావర్తనం అన్నమాట. సూర్యుని యొక్క కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తాడనమాట. అందుకే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం. నెక్స్ట్ వన్, కన్ను గురించి మనకి ఇవ్వడం జరిగింది. కన్ను దాదాపు గోళాకారంగా ఉంటుంది. కన్ను యొక్క బాహ్య పొర తెల్లగా దృఢంగా ఉండి కన్ను లోపల భాగాలను రక్షిస్తుంది. కన్నులో బాహ్యంగా ఉన్నటువంటి పారదర్శకపు భాగాన్ని ఏమంటారంటే కార్నియా అంటారు. చూడండి అమ్మ, ఒక్కొక్క భాగాన్ని ఇక్కడ నేను పిక్చర్ వేశాను, ఆ పిక్చర్ ప్రకారం చెప్దాం. ఫస్ట్ పైన ఉండేటటువంటిది తెల్ల భాగాన్ని, అది తెల్లగా ఉంటుంది. ఆ పారదర్శకపు భాగాన్ని ఏమంటారంటే కార్నియా అంటారు. నెక్స్ట్ కార్నియా వెనకేముంటుంది? నల్లగుడ్డు అనేటటువంటిది ఉంటుంది. దాన్నే మనం ఐరిస్ అని కూడా చెప్పుకుంటాం. సో కార్నియా వెనకేముంటుందమ్మా? నల్లగుడ్డు అనేటటువంటిది ఉంటుంది. దాన్ని ఐరిస్ అంటాము. అనబడేటటువంటి నల్లని కండరయుతమైనటువంటి నిర్మాణం ఉంటుంది. నల్లగుడ్డులో చిన్న చిన్న ద్వారాన్ని ఏమంటారంటే కనుపాప అంటారు. ఈ నల్లని గుడ్డు లోపల కనుపాప అనేటటువంటిది ఉంటుంది. చుక్కలా ఉంటుంది కదమ్మా, చిన్న చుక్కలా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్యూపిల్ అంటారు అనమాట. ప్యూపిల్ అంటే కనుపాప అంటారు. నెక్స్ట్, కనుపాప యొక్క పరిమాణాన్ని నల్లగుడ్డు అనేటటువంటిది నియంత్రిస్తుంది అనమాట. అది చిన్నగా చేయాలా ఏంటని, ఇప్పుడు పెద్ద పెద్ద వెలుతురు వచ్చేటప్పుడు మనకి ఏంటి, ఆ కనుపాప ఏం చేస్తుందంటే చిన్నగా మారిపోద్ది. అంటే కన్నుగుడ్డేంచి ఆ కనుపాపని చిన్నగా చేసేస్తుంటుంది అనమాట. సో మనకి చూడండి, కార్నియా వెనకేముందంటే కన్నుగుడ్డు ఉంది. కన్నుగుడ్డు లోపల మధ్య భాగంలో మనకి ఈ కనుపాప అనేటటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్, ఈ కనుపాప యొక్క పరిమాణాన్ని ఆ నల్లగుడ్డే మనకి నియంత్రిస్తుంది. నెక్స్ట్, కన్నుకు ప్రత్యేకమైనటువంటి రంగు ఇచ్చేటటువంటి భాగం ఏదంటే కనుపాపే కదా. మనకి కొంతమందిలో బ్లూ కలర్లో, కొంతమందికి చిన్న రెడ్ కలర్లో అలా ఉంటుంది అన్నమాట. కనుపాపే కన్నుకి రంగు ఇచ్చేటటువంటిది అన్నమాట, ప్యూపిల్. నెక్స్ట్, కంటిలోనికి ప్రవేశించే కాంతి మొత్తాన్ని ఈ కనుపాపే మనకి నియంత్రిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కంటి యొక్క కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తిగా ఉన్నటువంటి ఒక కటకం ఉంటుంది. కంటి కనుపాపకు వెనక భాగంలో మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం అనేటటువంటిది ఉంటుంది. ఆ కటకాన్ని ఏమంటారు? ఈ నల్లగుడ్డు వెనకాల మనకి ఒక కటకం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. ఆ కటకాన్ని ఏమంటారంటే కుంభాకార కటకం అన్నమాట. అది ఏ కటకమమ్మా? కుంభాకార కటకము.
మనకి కుంభాకార కటకం మీద ఇంకొక బిట్ వచ్చింది భూతద్దం అని. ఇక్కడ కూడా కుంభాకార కటకమే మనకి ఉంటుంది. కటకము కాంతిని కన్ను వెనక ఉన్న రెటీనా అనబడేటటువంటి పొరపైన కేంద్రీకరింపజేస్తుంది అనమాట. ఈ కటకం అనేటటువంటిది కాంతిని కన్ను వెనక ఉన్నటువంటి రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, రెటీనా అనేటటువంటిది అనేక నాడీ కణాలు అనేటటువంటిది కలిగి ఉంటుంది. చూడండి, ఇప్పుడు కార్నియా అనేటటువంటిది బై భాగం, దాని వెనక నల్లగుడ్డు ఉంటుంది, దాని లోపల కన్ను పాప ఉంటుంది, ప్యూపిల్. అయితే దాని వెనక ఏముంటుంది, దాని వెనక కటకం అనేటటువంటిది ఉంటుందమ్మా. ఈ కటకం కన్నుగుడ్డు వెనకాల, నల్లగుడ్డు వెనకాల కటకం ఉంటుంది. ఆ కటకం ఏం చేస్తుందంటే తీసుకుంటుంది, గ్రహించినటువంటి దాన్ని ఆ రెటీనా పైకి ప్రతిబింబింపజేస్తుంది అనమాట. రెటీనా పైకి కేంద్రీకరింపజేస్తుంది. చూడండి, ఆ కటకం వెనక ఏముంటుందంటే రెటీనా ఉంటుంది. ఆ రెటీనా అనబడేటటువంటి పొరపైన కేంద్రీకరింపజేస్తుంది. ఈ రెటీనా ఏం చేస్తుంది, అనేక నాడీ కణాలని కలిగి ఉండడం వలన ఈ దృక్కు నాడుల ద్వారా మెదడుకి సమాచారాన్ని అందజేస్తుంది అనమాట. ఈ రెటీనా అనేటటువంటిది అనేక నాడీ కణాలని కలిగి ఉండడం వలన ఇది మెదడుకి సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ఈ నాడీ కణాలు ఏంటి, దృక్కునాడులు అనేటటువంటివి కలిగి ఉంటుందన్నమాట రెటీనా. ఈ దృక్కునాడులు ఎన్ని రకాలంటే శంకువులు మరియు దండాలు అనమాట. శంకువులు మరియు దండాలు. చూడండి, ఈ దండాలు అనేటటువంటివి తక్కువ కాంతికి మాత్రమే స్పందిస్తాయి అమ్మ, తక్కువ కాంతికి మాత్రమే స్పందిస్తాయి. ఈ శంకువులు అనేటటువంటివి ఇవి ప్రకాశవంతమైన కాంతిని స్పందిస్తాయి. తక్కువ కాంతిని స్పందించాయి అంటే అవి వాళ్ళు చీకటిలో చూడగలరు అని అర్థం. చీకటిలో చూడగలరు, చీకటిలో చూసే వాటికి దండాలు ఉంటాయి. ఓకేనండి. శంకువులు అంటే ఇవి ప్రకాశవంతమైన కాంతిని స్పందిస్తాయి కాబట్టి ఇవి రంగురంగులను కూడా గుర్తిస్తాయి కాబట్టి శంకువులు ఉండేవాళ్ళు పగలుపూట చూడగలరు. ఓకేనమ్మా. కొంతమందికి కలర్ బ్లైండ్ అంటారు. కలర్ బ్లైండ్ ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళలో శంకువులు అనేటటువంటివి లేవు అని అర్థం అనమాట. వాళ్ళు రంగులు గుర్తించలేకపోతున్నారు అని అర్థం. దండాలు ఉండేటటువంటివి మనకు నిశాచరులు ఇచ్చారు కదా. నిశాచరులు ఏం కలిగి ఉన్నట్లు అంటే దండాలే కలిగి ఉన్నట్లు, దండాలు ఎక్కువగా కలిగి ఉన్నట్లు. ఓకేనండి. నెక్స్ట్ వన్, దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు అనేటటువంటివి ఉండవు. ఈ దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట అక్కడ ఇంద్రియ కణాలు అనేటటువంటివి ఉండవు. దానిని ఏమంటారు, ఈ రెండు కలిసే చోటుని ఏమంటారంటే అందబిందువు అంటారు. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోటునే అందబిందువు అంటారనమాట. ప్రతిబింబం వలన ఏర్పడిన ముద్ర రెటీనా నుంచి అతి త్వరగా పోదు. ఎంతకాలం నిల్వ ఉంటుంది ఇది? సెకనులో 1/16వ వంతు సమయం పాటు అలాగే ఉంటుందంట. ఒక సెకనులో 1/16వ వంతు పాటు అక్కడ కన్ను పైన కొద్దిసేపు నిల్వ ఉంటుందంట. అందువలనే కదులుతున్న వస్తువులు మన కంటికి కనిపించాలంటే ఆ చిత్రాలు కంటిపై పడేటటువంటి వేగం సెకనుకి ఎంత ఉండాలంటే 16 కంటే తక్కువ ఉండాలన్నమాట. 16 కంటే తక్కువ ఉంటేనే ఆ కంటిపైన అక్కడ మనం దాన్ని ఒక కదులుతున్న వస్తువులు మనం చూడాలంటే కంటి యొక్క వేగం ఎలా, ఆ చిత్రాల యొక్క కదులుతున్నటువంటి చిత్రాల వేగం ఎలా ఉండాలంటే 16 కంటే తక్కువ ఉండాలి. 16 చిత్రాలు, ఒక సెకనుకి 16 చిత్రాలు ఉంటేనే మనం వాటిని చూడగలం అనమాట కదులుతున్నట్లుగా. నెక్స్ట్ వన్, కనురెప్పలు ఏం చేస్తాయి, కంటిలోనికి ఏదైనా నలుసుపడకుండా చూస్తాయి. కాంతి అనేటటువంటిది అవసరం లేనప్పుడు కనురెప్పలు మూసుకొని, అంటే కాంతి ఎంత అవసరమో అంత మాత్రమే మనకి పంపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, కన్ను చాలా అద్భుతమైనటువంటి పరికరం అని ఇవ్వడం జరిగింది. వయస్సును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగే కనీస దూరం అనేటటువంటిది మారుతుంది. కనీస దూరం అనేటటువంటిది వయసును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగే కనీస దూరం కూడా మారిపోద్ది అన్నమాట. నెక్స్ట్ వన్, సాధారణంగా మానవుని యొక్క స్పష్టమైనటువంటి దృష్టి అత్యంత సౌకర్యవంతమైనటువంటి చూపు. చూడండి, దీన్ని స్పష్టమైన దృష్టి లేదా అత్యంత సౌకర్యవంతమైన చూపు ఎంత ఉండాలంటే కంటికున్ను
కంటికి ఇటు చూసే వస్తువుకి, కంటి నుంచి ఇటు చూసే వస్తువుకి ఎంత దూరం ఉండాలంటే 25 సెంటీమీటర్లు ఉండాలమ్మా. సాధారణంగా స్పష్టమైనటువంటి దృష్టి లేదా అత్యంత సౌకర్యవంతమైన చూపు చూడాలంటే మనం వస్తువుకి కంటి నుంచి ఎంత దూరంలో ఉండాలంటే 25 సెంటీమీటర్లు కనీస దూరం అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్ వన్, వృద్ధాప్యంలో కంటి చూపు అనేటటువంటిది మసకబారడానికి గల కారణం ఏమిటి? వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారడానికి గల కారణం ఏమిటంటే కంటిలోనికి కటకం అనేటటువంటి, కంటిలో ఉన్నటువంటి కటకము బిగుసుకుపోవడం వలన, కంటిలో ఉన్నటువంటి కటకం బిగుసుకుపోవడం వలన, కంటిలో శుక్లాలు చేరడం వలన, ఈ కంటిలో కటకం బిగుసుకుపోవడాన్ని కంటిలో శుక్లాలు చేరడం అని కూడా చెప్తారనమాట. దీనికి చికిత్స అనేటటువంటిది సాధ్యమే ఇప్పటి రోజుల్లో. వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారడానికి కారణం ఏంటంటే కటకం అనేటటువంటిది బిగుసుకుపోవడం వల్ల, దీన్నే శుక్లాలు చేరడం అని కూడా చెప్తారు. దీనికి చికిత్స అనేటటువంటి సాధ్యమే. నెక్స్ట్ వన్, హస్వదృష్టి దీర్ఘదృష్టి. హస్వదృష్టి దీర్ఘదృష్టి, దగ్గరగా ఉన్నవి చూడగలగడము హస్వదృష్టి అనమాట. దూరంగా ఉన్నవి చూడగలగడం, చూడండి ఏదైతే చూడగలుగుతుంది, హస్వం అంటే దగ్గర అమ్మ. హస్వదృష్టి కలిగిన వాళ్ళు దగ్గర ఉన్నవి మాత్రం చూడగలరు, దూరం ఉన్నవి చూడలేరు. దీర్ఘదృష్టి అంటే దీర్ఘంగా దూరంగా ఉన్న వాటిని చూడగలరు, దగ్గరగా ఉన్నవి చూడలేరు. అశ్వదృష్టికి వాడాల్సింది పుటాకార కటకం. అశ్వదృష్టికి వాడాల్సింది పుటాకార కటకం, దీర్ఘదృష్టికి వాడాల్సింది కుంభాకార కటకం. నెక్స్ట్ వన్, కంటి రెటీనాకు గాయపరిచేవి ఏమిటి? కంటి రెటీనాను గాయపరిచేవి ఏమిటి అంటే సూర్యకాంతి అంటే ప్రకాశవంతమైనటువంటి కాంతి, శక్తివంతమైనటువంటి లైట్లు, లేజర్ టార్చ్. ఈ మూడు కూడా కంటి యొక్క రెటీనాని గాయపరుస్తాయి అన్నమాట. చూడండి, శక్తివంతమైనటువంటి లైట్లు కానీ, లేజర్ టార్చ్ కానీ, లేదా సూర్యకాంతి కానీ, ఈ మూడు. నెక్స్ట్ వన్, సూర్యకాంతి అంటే ప్రకాశవంతమైనది. నెక్స్ట్ వన్, ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం వలన కంటి సమస్యలకు కారణమవుతుందని చెప్పుకున్నాం. అయితే ఈ విటమిన్ ఏ లోపం వలన కంటి సమస్యలకు కారణమైతే వాటిలో అత్యంత సాధారణమైనది ఏంటి? కంటి సమస్యలో అత్యంత సాధారణమైనది రేచీకటి అనమాట. విటమిన్ ఏలో లభించేటటువంటి పదార్థాలు ఏమిటంటే పచ్చి క్యారెట్, బ్రకోలీ, ఆకుపచ్చ కూరగాయలు అంటే పాలకూర, నెక్స్ట్ కార్డ్ లివర్ ఆయిల్, గుడ్డు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, బొప్పాయి, మామిడి పండ్లు. గుడ్లు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెక్స్ట్ బొప్పాయి. అంటే చూడండి, పాలు, పెరుగు, వెన్న, జున్ను ఇవన్నీ కూడా విటమిన్ ఏ కలిగి ఉన్నాయి. నెక్స్ట్ గుడ్లు, బొప్పాయి అంటే పపాయ, నెక్స్ట్ మామిడి పండ్లు ఇవన్నీ కూడా విటమిన్ ఏని కలిగి ఉన్నాయన్నమాట. దృష్టి లోపం కలిగినటువంటి వ్యక్తులు చదవగలరు, రాయగలరు. దృష్టి లోపం కలిగినటువంటి వ్యక్తులు చదవగలరు, రాయగలరు. ఎలా అంటే బ్రెయిలీ వ్యవస్థ ద్వారా. ఎలా? బ్రెయిలీ వ్యవస్థ ద్వారా. దృష్టి లోపం ఉన్నవారు ఉపయోగించుకునేటటువంటి వనరులలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వనరు ఏదంటే బ్రెయిలీ అనమాట. లూయి బ్రెయిలీ స్వయంగా దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి లూయి బ్రెయిలీ ఏం చేశారంటే దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఒక వ్యవస్థ అనేటటువంటిది అభివృద్ధి చేశారు. ఎప్పుడు? 1821లో ఆయన ప్రచురించడం జరిగింది. ఈ బ్రెయిలీ వ్యవస్థను ఎప్పుడు ప్రచురించారంటే 1821లో ఆయన ప్రచురించారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటిది మాత్రం 1932లో, అంటే దీన్ని కొంచెం ఆధునికీకరించారన్నమాట. నెక్స్ట్ వన్, సాధారణ భాషలు, గణితము, శాస్త్రీయ సంజ్ఞలు ఈ మూడింటి కోసం బ్రెయిలీ అనేటటువంటిది కూడా అందుబాటులో ఉంది. దేనికోసం? సాధారణ భాషల కోసము, గణితం కోసము, శాస్త్రీయ సంజ్ఞల కోసము. సాధారణ భాషలు మరియు గణితము, శాస్త్రీయ సంజ్ఞల కోసం బ్రెయిలీ కోడ్ అనేటటువంటిది అందుబాటులో ఇప్పుడు ఉందన్నమాట. అనేక భారతీయ భాషలకు బ్రెయిలీ లిపి అనేటటువంటిది మనం ఉపయోగించవచ్చు. అనేక భారతీయ భాషలకు బ్రెయిలీ లిపి అనేటటువంటిది ఉపయోగించవచ్చు. అనేక భాషలకు ఉపయోగించవచ్చు. ఇందులో ఎన్ని చుక్కల లిపి ఉంటుందమ్మా? 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు అనేటటువంటివి ఉంటాయి. 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి గుర్తు కూడా ఒక అక్షరాన్ని కానీ, అక్షర కలయిక కానీ, లేదా సాధారణ పదం లేదా వ్యాకరణ గుర్తులను కానీ, లేదా 3 చుక్కలు 2 అడ్డు వరుసల్లో 3 చుక్కలు ఉంటాయి. 2 అడ్డు వరుసల్లో 2 చుక్కలన్నీ అమర్చబడి ఉంటాయి అన్నమాట. 2 చుక్కలన్నేసి అమర్చబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బిందు గుర్తుల
బిందు గుర్తుల నమూనా, దీన్నే బిందు గుర్తుల నమూనా అంటారు. బిందు గుర్తుల నమూనాకు ఉదాహరణగా బ్రెయిలీ లిపిని చెప్పవచ్చు. బ్రెయిలీ లిపి యొక్క నమూనా ఎలా ఉంటుందంటే బిందు గుర్తుల నమూనా. మనకు టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు కదా, అలా బిందువుల్లాగా ఉంటుందన్నమాట. 3 బిందువులు ఉంటే ఏదో ఒక్కొక్క లెటర్, అదే 2 బిందువులు ఉంటే ఒక లెటర్, అలా ఇచ్చారనమాట టెక్స్ట్ బుక్లో కూడా. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్నవారు అక్షరాలతో ప్రారంభించి ప్రత్యేకమైనటువంటి గుర్తులు. చూడండి, దృష్టిలోపం ఉన్నవారు అక్షరాలతో ప్రారంభిస్తారు, ప్రత్యేకమైనటువంటి గుర్తులు, తర్వాత అక్షరాల కలయిక. ఫస్ట్ అక్షరాలతో ప్రారంభిస్తారు, తర్వాత ప్రత్యేకమైనటువంటి గుర్తులు నేర్చుకుంటారు, తర్వాత కొన్ని అక్షరాల కలయికలు అనేటటువంటిది నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ వన్, తాకడం ద్వారా పద్ధతి అంటే స్పర్శ పద్ధతి పైన ఆధారపడి ఉండేది ఏంటి? తాకడం ద్వారా పద్ధతి లేదా స్పర్శ పద్ధతి పైన ఆధారపడి ఉండేది ఏంటంటే బ్రెయిలీ లిపి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అందులు కాబట్టి వాళ్ళు తాకడం ద్వారా, స్పర్శ ద్వారానే ఇది నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. బ్రెయిలీ వాచకాన్ని చేతితో లేదా యంత్రం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు అన్నట్టు. బ్రెయిలీ వాచకం అంటే ఏంటమ్మా? పుస్తకం. బ్రెయిలీ వాచకాన్ని చేతితో కానీ యంత్రంతో కానీ ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పుడు టైపింగ్ మిషన్స్, కంప్యూటర్ ద్వారా బ్రెయిలీ వాచకాన్ని చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారనమాట. నెక్స్ట్ వన్, సీతాకోక చిలుక కోసం మనకి ఇచ్చారు. సీతాకోక చిలుకకు వేలాది కళ్ళు ఉంటాయంట. వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకునేటట్లు కనిపించేటటువంటి పెద్ద కళ్ళు ఉంటాయంట. చూడండి, వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకునేటట్లు కనిపిస్తాయి, కానీ పెద్ద కళ్ళు ఉంటాయంట. నెక్స్ట్ వన్, అవి ముందుకు మాత్రమే కాకుండా పక్కకు మరియు వెనకకు కూడా చూడగలవంట. చూడండి, సీతాకోక చిలుకకు వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకునేటట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉంటాయంట. అవి ముందుకు మాత్రమే కాకుండా పక్కకు మరియు వెనుకకు కూడా చూడగలవంట. చూడండి, ముందుకి మాత్రమే కాకుండా పక్కకి వెనుకకి కూడా చూడగలమంట. నెక్స్ట్ వన్, పీత ఉంటుంది. పీత కళ్ళు అంట చాలా చిన్నవంట. పీత కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వీటితో పీత తన చుట్టూ చూడగలదంట. పీత ఏం చేస్తుంది? తన చుట్టూ కూడా కళ్ళుని చుట్టూ తిప్పి చూడగలదంట. శత్రువు వెనక నుండి వచ్చినా సరే పీత అనేటటువంటిది పసిగట్టగలదంట. చుట్టూ చూడగలదు పీత, వెనకకి ముందుకి చూడగలదు సీతాకోక చిలుక. నెక్స్ట్ వన్, ముందుకు మాత్రమే కాకుండా పక్కకి వెనుకకి అని ఇచ్చారు. అంటే అదేలేండి, వెనకకి ముందుకి పక్కకి. నెక్స్ట్, నిశాచరి అయినటువంటి గుడ్లగూబ ఏం చేస్తుంది? నిశాచరి అయినటువంటి గుడ్లగూబ రాత్రి బాగా చూడగలుగుతుంది. రాత్రిలందు మాత్రం బాగా చూడగలదు, కానీ పగలు మాత్రం సరిగ్గా చూడలేదు. నిశాచరి అయినటువంటి గుడ్లగూబ రాత్రి అందు బాగా చూడగలుగుతుంది, కానీ పగలు చూడలేదు. అంటే ఇక్కడ పెద్ద కంటిపాప అనేటటువంటిది ఈ గుడ్లగూబకి ఉంటుందంట. పెద్ద కార్నియా మరియు పెద్ద కంటిపాప అనేటటువంటిది ఉంటుందంట. ఎక్కువ మొత్తంలో కాంతి అనేటటువంటిది ప్రసరించేలా ఉంటుందంట. అలాగే దాని యొక్క రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉంటాయి. మరి దండాలంటే రంగులు గుర్తించడమే కదా, రంగులు గుర్తించవు కాబట్టి నిశాచరులు ఏంటి? చీకట్లో ఉంటారు. చీకట్లో రంగులు గుర్తించాల్సిన అవసరం కూడా ఉండదు. సో చీకట్లో ఉండే వాటికి ఓన్లీ దండాలే ఉంటాయి. అందుకే అవి రాత్రి మాత్రమే వాటికి కనిపిస్తుంది. రాత్రి అయితే అవి చూడగలవు, అదే పగలైతే అవి చూడలేవు, ఎందుకంటే దానికి శంకువులు అనేటటువంటివి తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది నిశాచరి కాబట్టి దీనికి శంకువులు అనేటటువంటివి తక్కువలో ఉంటాయి, దండాలు అనేటటువంటివి ఎక్కువలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పగటిపూట పక్షులు, గ్రద్ద మరియు డేగ. ఈ గ్రద్ద మరియు డేగ అనేటటువంటి పగటిపూట పక్షులు పగటిపూట బాగా చూడగలవంటే వీటికి శంకువులు ఎక్కువగా ఉన్నట్లు అర్థం అనమాట. ఎక్కువ కలర్స్ని గట్రా చూడగలుగుతున్నాయంటే, కానీ రాత్రిళ్ళు అనేటటువంటివి చూడలేవు. అంటే వీటికి శంకువులు ఎక్కువగా ఉన్నట్లు, శంకువులు రంగులు గుర్తిస్తాయి, పగటిపూట చూడవచ్చు అనమాట. తక్కువ దండాలు అనేటటువంటి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మనకి దృష్టిలోపం ఉన్నవారికి దృక్ సహిత ఉపకరణాలు, దృక్ రహిత ఉపకరణాలు అని మనకి ఇవ్వడం జరిగింది. దృక్ సహిత ఉపకరణాలు అంటే ఏంటి? చూడండి, ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు అంటే కాంటాక్ట్ లెన్సులు అంటారు వాటిని. నెక్స్ట్, రంగు కటకాలు, వృద్ధీకరణలు, అలాగే టెలిస్కోపులు. ఇవన్నీ కూడా దృక్ సహిత ఉపకరణాలు. అంటే ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, రంగు కటకాలు, వృద్ధీకరణలు, టెలిస్కోపులు.
ఈ టెలిస్కోప్లకు వచ్చేసరికి చాక్ బోర్డులను తరగతి గదిలో ప్రదర్శనను చూడడానికి దూరం నుంచి చూడగలిగేటటువంటి టెలిస్కోపిక్ ఉపకరణాలు కూడా సహాయపడతాయని ఇచ్చారు. అంటే చాక్ బోర్డు లేదా తరగతి గది ప్రదర్శనలకు చూడడానికి దూరం నుంచి చూడగలిగేటటువంటి ఇవి. ఇప్పుడు టెలిస్కోప్లు అనేటటువంటివి దూరం నుంచి మనం చాక్ బోర్డుని కూడా మనం దూరం నుంచి చూడగలిగేటట్టుగా ఉపయోగపడతాయి అన్నమాట. టెలిస్కోప్లను ఇచ్చారు. అంటే ఇక్కడ ద్వినాభ్యంతర ఘటకాలు, స్పర్శ ఘటకాలు, అలాగే రంగు ఘటకాలు, రుద్దీకరణలు, టెలిస్కోప్లు ఇవన్నీ కూడా దృక్ సహిత ఉపకరణాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దృక్ రహిత ఉపకరణాలు అంటే చూడండి, ఇందులో 4 రకాలు ఉన్నాయి. దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు, శ్రవణోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు. దృశ్యోపకరణాలు అంటే ఏంటి? పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరి అయిన దూరంలో ఉండేలా చేసేవి ఏంటంటే దృశ్యోపకరణాలు. స్పర్శోపకరణాలు ఏంటి? స్పర్శ ద్వారా నేర్చుకునేవి అనమాట. చూసి నేర్చుకునేవి దృశ్యోపకరణాలు. మనకు మెథడాలజీలో వచ్చినట్లే పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేటట్లుగా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పర్శోపకరణాలు అంటే ఇవి ఉపకరణాల్లో ఉండేటటువంటి బ్రెయిలీ పలక మరియు పాలి. చూడండి, పాలీలు అంటే స్టైలస్లు అంట. ఈ పాలి అనేటటువంటిది స్పర్శోపకరణము, బాగా గుర్తుపెట్టుకోండి. దృష్టిలోపం ఉన్నవారికి రాసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. శ్రవణోపకరణాలు మనకు తెలిసిందే, టేప్ రికార్డు, క్యాసెట్లు, మాట్లాడే పుస్తకాలు వంటివన్నీ కూడా శ్రవణోపకరణాలు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే గణన ప్రక్రియలు చేయడానికి ఉపయోగించేటటువంటివి కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు అనమాట. సీసీటీవీ కూడా ఎలక్ట్రానిక్ పరికరం సీసీటీవీ కూడా ఒక ఎలక్ట్రానిక్ పరికరమే. అయితే ఇక్కడ సీసీటీవీ గురించి ఇచ్చారు. ఇది ముద్రింపబడినటువంటి వాటిని తగినంత వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దదిగా చేస్తాయని చెప్పేసి ఇచ్చారు. మనకు కావలసిన వాచకాన్ని వినడానికి, రాసుకోవడానికి, అలాగే ఈ రోజుల్లో ఆడియో సీడీలు, వాయిస్ బాక్సులతో కూడినటువంటి కంప్యూటర్లు చాలా బాగా సహాయపడుతున్నాయి. ఇవి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలే. చూడండి, దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు, శ్రవణోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇవన్నీ కూడా దృక్ రహిత ఉపకరణాలు. దృక్ సహిత ఉపకరణాలు అంటే ఈ ద్వినాభ్యంతర ఘటకాలు, స్పర్శ ఘటకాలు, కటకాలు 3 కటకాలు వచ్చాయి. రుద్దీకరణలు, టెలిస్కోపుల్లో కూడా కటకాలే ఉంటాయి. ఇవన్నీ కూడా దృక్ సహిత ఉపకరణాలు అన్నమాట. నెక్స్ట్ వన్, దృష్టిలోపం ఉన్నప్పటికీ కూడా కొంతమంది భారతీయులు గొప్ప విజయాలు అనేటటువంటివి సాధించడం జరిగింది. అందులో మనకి దివాకరు, లాల్ అద్వానీ, హెలెన్ కెల్లర్, రవీంద్ర జైన్ వీళ్ళ నలుగురు గురించి మనకి ఇవ్వడం జరిగింది. అయితే దివాకర్ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే బాలమేధావి. దివాకర్ అనేటటువంటి వ్యక్తి బాలమేధావి, గాయకుడిగా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. పుట్టుకతోనే పూర్తి అందుడైనటువంటి రవీంద్ర జైన్ ఏం చేశారంటే సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుంచి పొందడం జరిగింది. సంగీత ప్రభాకర్ అనేటటువంటి డిగ్రీని అలహాబాద్ నుంచి పొందడం జరిగింది. అలాగే లాల్ అద్వానీ ఇతను స్వయంగా దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన వికలాంగుల యొక్క ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడు భారతదేశంలో చూడండి, వికలాంగుల ప్రత్యేక విద్య కోసం, పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే ఎల్ అద్వానీ. ఓకేనండి. ఈయన స్వయంగా దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈయన. ఓకేనండి, ఈయన కూడా. నెక్స్ట్ వన్, యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపైన భారతదేశం తరపున కూడా ఈ లాల్ అద్వానీ అనేటటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపైన భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు కూడా అన్నమాట ఈయన. నెక్స్ట్ హెలెన్ కెల్లర్ కోసం ఇచ్చారు. ఈవిడ అమెరికా రచయిత్రి మరియు ఉపన్యాసకురాలు. ఈమె దృష్టి సమస్య ఉండి కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ఈమె 18 నెలల వయసులో చూపును కోల్పోయారు. అలాగే ఈమె సంకల్పము, ధైర్యము కారణంగా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అనేటటువంటి గ్రాడ్యుయేషన్ని పూర్తి చేయగలిగారు. అలాగే ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఈయన 1903లో రాయడం జరిగింది. చూడండి, 18 నెలల వయసులో ఈమె దృష్టిని కోల్పోవడం జరిగింది. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఈవిడ రాయడం జరిగిందనమాట.
అర్థమైందండి. ఇది 8th క్లాస్ సిలబస్. పీత, సీతకోసిలుక చూడండి. ఇవి కూడా బిట్లుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో రాత్రిపూట చూడగలిగే వాటికి దండాలు ఎక్కువ ఉంటాయి. పగటిపూట చూడగలిగే వాటికి క్రోనులు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే శంకువులు అంటారు దాన్నే. ఓకేనండి. పతన కోణము, పరావర్తన కోణం గుర్తుంది కదా. పరావర్తన నియమాలు కూడా గుర్తున్నాయి కదా. ఫస్ట్ది కోణాలకు సంబంధించింది, 2 కోణాలు సమానం. రెండవ దానికి వచ్చేసరికి పతన కిరణము, పరావర్తన కిరణం 2 కూడా లంబానికి ఇరువైపులా ఉంటాయి. ఈ 3 కూడా ఒకే తలంలో ఉంటాయి అనేటటువంటిది రెండవది అనమాట. 3 ఒకే తలంలో ఉండడం, అలాగే పతన కిరణము, పరావర్తన కిరణం ఎల్లప్పుడూ కూడా లంబానికి చెరోవైపు ఉంటాయి అనేటటువంటిది మూడవది అనమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.